సిఈఐఆర్ పోర్టల్ ద్వారా దొంగిలించబడిన మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? తెలంగాణ. నేర పరిశోధన విభాగం ప్రకారం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 10,20,000 మొబైల్ ఫోన్ల రికవరీలను నమోదు చేస్తూ దొంగలించబడిన మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. వి రైజ్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపక వేదిక మరియు డిపి వరల్డ్ వి రైజ్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి. ఇది మహిళల నేతృత్వంలోని ఎంఎస్ఎంఈలను ఎగుమతికి సిద్ధంగా ఉంచే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, అధిక దిగుబడినిచ్చే ఎక్కువ కాలం పండించే పత్తి సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అక్టోబర్ 2025లో ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? కపాస్ క్రాంతి మిషన్. శాస్త్రీయ మరియు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పత్తి సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల కపాస్ క్రాంతి మిషన్ను ప్రారంభించింది. మహారాష్ట్రలోని అకోలా ప్రాంతంలోని రైతులు అధిక సాంద్రత గల తోటల పెంపకం పద్ధతుల ద్వారా దిగుబడిని పెంచుకున్నారు. ఈ అధిక సాంద్రత గల తోటల పెంపకం పద్ధతులు ఇప్పుడు తెలంగాణలో ప్రవేశపెట్టబడతాయి. తెలంగాణలో దాదాపు 24 లక్షల మంది రైతులు పత్తిని పండిస్తారు. ఇది భారతదేశంలోని అగ్రశ్రేణి ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచింది. అక్కై పద్మశాలి ఏ కమిటీలో నియమితులైన మొదటి ట్రాన్స్జెండర్ అయ్యారు? సమాన అవకాశాలపై సుప్రీంకోర్టు ప్యానెల్ విధానంలో. ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాల విధానాన్ని రూపొందించే బాధ్యత కలిగిన భారత సుప్రీంకోర్టు కమిటీకి నియమించబడిన మొదటి ట్రాన్స్జెండర్ వ్యక్తి అక్కై పద్మశాలి. ఆమె నియామకం అక్టోబర్ 2025లో జరిగింది మరియు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్కు కర్ణాటక నుండి ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి పేరును చేర్చడం ఇదే మొదటిసారి. లింగ మార్పిడి సమాజ హక్కులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర ఉదాసీనత వైఖరిని పరిష్కరించడానికి ఈ ప్యానెల్ ఏర్పడింది. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నిర్మలా కుమార్ మిండా. యునో మిండా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన నిర్మల్ కుమార్ మిండా అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనగా అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకం అక్టోబర్ 17, 2025న ప్రకటించబడింది మరియు ఆయన సంజయ్ నాయర్ స్థానంలో నియమితులయ్యారు. 2025 మహిళల అందుల ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? అర్జెంటీనా. 2025 అక్టోబర్ 2 నుంచి 12 వరకు భారతదేశంలోని కొచ్చిలో జరిగిన ఇప్సా మహిళల అందుల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2025ను అర్జెంటీనా గెలుచుకుంది. 2023లో ప్రారంభ ఎడిషన్ కూడా గెలుచుకున్నందున అర్జెంటీనాకు ఇది టోర్నమెంటులో వరుసగా రెండవ విజయం. 2025 ఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లాండ్ను 2-0 తేడాతో ఓడించింది. బ్రెజిల్ను ఓడించి జపాను 3వ రన్నరప్గా నిలిచింది. ఆతిథ్య దేశమైన భారతదేశం టర్కీని ఓడించి 5వ స్థానంలో నిలిచింది. 30వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజమాత జిజాబాయి ట్రోఫీ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? మణిపూర్. మణిపూర్ 30వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజమాత జిజాబాయి ట్రోఫీ 2025 ఫైనల్లో పశ్చిమ బెంగాల్ను 1-0 తేడాతో ఓడించి గెలుచుకుంది. ఈ మ్యాచ్ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ మైదానంలో జరిగింది. ఈ విజయంతో మణిపూర్ తన టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకుంది మరియు రికార్డు స్థాయిలో
23వసారి ట్రోఫీని ఎత్తుకుంది. గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. ఈ నివేదిక ఈకోలి, గ్లెప్సియల్లా న్యూమోనియా, స్టెఫిలోకాకస్ ఆరియస్ మరియు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియాతో సహా 8 బ్యాక్టీరియా వ్యాధి కారకాలను కవర్ చేస్తుంది. ఇవి రక్త ప్రవాహం, మూత్రం, జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు మరియు గోనోరియాను ప్రభావితం చేస్తాయి. తేజస్ MK1A ఏ నగరంలో తొలి విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది? నాసిక్, మహారాష్ట్ర. తేజస్ MK1A యొక్క మొదటి విమానం మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ తయారు చేసిన ఈ విమానం అక్టోబర్ 17, 2025న హాల్ నాసిక్ కాంప్లెక్స్ నుండి తన తొలి విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 2025 ఏ నగరంలో జరుగుతుంది? చండీగఢ్. 11వ ఎడిషన్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ డిసెంబర్లో చండీగఢ్లో జరుగుతుంది. 4 రోజుల ఈ కార్యక్రమం డిసెంబర్ 6న ప్రారంభమై 9 వరకు కొనసాగుతుంది. ఈ IISF 2025 యొక్క థీమ్ వచ్చేసి విజ్ఞాన్ సే సమృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కోసం. cesium-137 కాలుష్య ప్రభావాలను తగ్గించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశానికి ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ను బహుమతిగా ఇచ్చింది? ఇండోనేషియాకి. cesium-137 రేడియోధార్మిక కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి భారతదేశం ఇటీవల ఇండోనేషియాకు ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ను బహుమతిగా ఇచ్చింది. ఈ ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ అనేది రేడియోధార్మిక సీసియం లేదా తాలియం మరియు రేడియోధార్మికత లేని తాలియం విషప్రయోగం వల్ల కలిగే అంతర్గత కాలుష్యానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఔషధం. IUCN ద్వారా ఇటీవల ఏ భారతీయ జాతిని ప్రత్యేకంగా మూల్యాంకనం చేశారు అనగా లెక్కింపు చేశారు? ఇండియన్ వోల్ఫ్. ఇటీవల IUCN భారతీయ తోడేలను మొదటిసారిగా విడిగా మూల్యాంకనం చేసింది. దీనిని సంభావ్య విభిన్న జాతిగా వర్గీకరించింది. అక్టోబర్ 2025లో IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ బెదిరింపు జాతుల్లో భారతీయ తోడేలను దుర్బలంగా వర్గీకరించింది. గొడ్డా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్. జార్ఖండ్లోని గొడ్డా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను భారత విద్యుత్ గ్రిడ్తో అనుసంధానించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ అదానీ పవర్ లిమిటెడ్ను ఆమోదించింది. ఈ గొడ్డా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు జార్ఖండ్లో ఉంది. మార్చి 2019లో ప్రత్యేక ఆర్థిక మండలంగా ప్రకటించిన గొడ్డా ప్లాంటు ద్వైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్కు ప్రత్యేకంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నది. భారత నౌకాదళం ఇటీవల తన 11వ అమ్యునేషన్ సామగ్రి కమ్ టార్పిడో కమ్ సిస్టమ్ ACTCM బార్జు LSAM-25 అనగా యాడ్-135ను ఎక్కడ ప్రవేశపెట్టింది? ముంబై. భారత నౌకాదళం ఇటీవల ముంబైలోని నేవల్ డాక్యార్డులో తన 11వ మందగొండు కమ్ టార్పిడో కమ్ క్షిపణి బార్జు LSAM-25 అనగా యాడ్-135ను ప్రవేశపెట్టింది. ఈ బార్జి అనేది అంతర్గత జలమార్గాలు లేదా ఓడరేవుల వెంట భారీ సరుకును రవాణా చేయడానికి ఉపయోగించే పెద్ద ఫ్లాట్ బాటమ్ నౌక. LSAM అనగా ల్యాండింగ్ షిప్ మందగొండు సామగ్రి క్షిపణులను సురక్షితంగా తీసుకెళ్లడానికి రూపొందించబడింది. దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కింద తానేలోని MSME షిప్ యార్డు సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో
పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ కాంపౌండ్ ఆర్చర్ ఎవరు? జ్యోతి సురేఖ వెన్నం. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్గా స్టార్ ఇండియన్ ఆర్చర్ అయినటువంటి జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది. చైనాలోని నాన్జియాంగ్లో జరిగిన పోటీలో గ్రేట్ బ్రిటన్కు చెందిన 2వ సీడు అయినటువంటి ఎల్లా గిబ్సన్ను 150-145 తేడాతో ఓడించి ఆమె కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ప్రమాణాలతో 50 పర్యాటక గమ్యస్థానాలు అనే జాతీయ ప్రణాళిక కింద జుకో లోయను ఏ రాష్ట్రం నియమించింది? నాగాలాండ్. గ్లోబల్ స్టాండర్డ్స్తో 50 పర్యాటక గమ్యస్థానాలు అనే జాతీయ ఇనిషియేటివ్ కింద నాగాలాండ్ జుకో లోయను అభివృద్ధి కోసం నియమించింది. ఈ ప్రతిపాదనను అక్టోబర్ 2025లో జరిగిన జాతీయ సమావేశంలో నాగాలాండ్ పర్యాటక మరియు ఉన్నత విద్యామంత్రి సమర్పించారు. కోలం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో. కోలం గిరిజన ప్రజల సాంప్రదాయ జీవనోపాధిని పునరుద్ధరించడానికి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పైలట్ వెదురు తోటల ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఈ కోలం తెగ లేదా కోలం బోలి లేదా కుల్మే లేదా కోల్మి అని కూడా పిలుస్తారు. ప్రధానంగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారు ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా జాబితా చేయబడ్డారు. వారి సమాజం పితృస్వామ్యమైనది. ఇక్కడ కులాంతర వివాహాలు అనుమతించబడవు. వారు కోలామి భాష మాట్లాడుతారు. అదేవిధంగా జీవనోపాధి కోసం వ్యవసాయం మరియు అటవీ పనిపై ఆధారపడి ఉంటారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5వ ఎడిషన్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? రాజస్థాన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క 5వ ఎడిషన్ నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు రాజస్థాన్లోని 7 నగరాల్లో జరుగుతుంది. అవి జైపూర్, అజ్మీర్, ఉదయ్పూర్, జోధపూర్, బికనీర్, కోటా మరియు భరత్పూర్లో. భారతదేశం యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు ఇది మద్దతిస్తుంది. ఈ యూనివర్సిటీ గేమ్స్ అనేది యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం అయిన ఖేలో ఇండియా పథకంలో భాగం.